జనసేన పార్టీలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ టీడీపీ చెందిన వ్యక్తులే లేదా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీతో సంబంధం ఉన్న వ్యక్తులే, టీడీపీ సెలెక్ట్ చేసిన వ్యక్తులే అన్నట్టు కూడా అంబటి రాంబాబు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలు వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ 21 ఏవైతే జనసేన పార్టీ సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ టీడీపీ సంబంధించిన వాళ్ళు మనుషులే అన్న విషయాన్ని ఎవరైతే మనకి అంబటి రాంబాబు గారు ఉన్నారో అందరికీ నమస్కారం. నేను మీ ఆడానరాజు. ఏదైతే పిఠాపురంలో జనసేన పార్టీ సంబంధించిన ఆవిర్భావ సభ అయితే పెట్టిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అయితే నాగబాబు గారు కావచ్చు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల మీద ఎవరైతే వైసీపీ పార్టీ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది నాగబాబు గారు. అయితే ఈ వ్యాఖ్యల మీద ఎవరైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో వైసీపీ పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంచలనమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే జనసేన పార్టీలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ టీడీపీ చెందిన వ్యక్తులే లేదా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీతో సంబంధం ఉన్న వ్యక్తులే, టీడీపీ సెలెక్ట్ చేసిన వ్యక్తులే అన్నట్టు కూడా అంబటి రాంబాబు గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలు వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ 21 ఏవైతే జనసేన పార్టీ సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ టీడీపీ సంబంధించిన వాళ్ళు మనుషులే అన్న విషయాన్ని ఎవరైతే మనకి అంబటి రాంబాబు గారు ఉన్నారో అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ మీద వైసీపీ పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా నాగబాబు గారు కావచ్చు, కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలకి కౌంటర్గా జనసేన పార్టీ గెలిచిన 21 స్థానాలు కూడా ఖచ్చితంగా అవి టీడీపీ పార్టీకి సంబంధించిన మనుషులే, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి బాగా పరిచయం ఉన్న వ్యక్తులే, వీళ్ళందరూ గెలిచిన వ్యక్తులన్నీ కూడా ఎవరైతే మనకి అంబటి రాంబాబు గారు ఉన్నారో అంబటి రాంబాబు గారు చాలా కౌంటర్ వేసారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఎందుకంటే ఈ వ్యాఖ్యలు అంబటి రాంబాబు గారు అంత ఈజీగా అనకపోవచ్చు. ఎందుకంటే కొన్ని విషయాలను గమనించే ఉండి ఈ రకంగా అన్నారని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలకి అటు జనసేన పార్టీ నుంచి కానీ లేదంటే అటు టీడీపీ పార్టీ నుంచి కానీ ఎటువంటి కౌంటర్ రాకపోవడం అనేది ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు అది చిన్న విషయాలు కాదు. ఎందుకంటే ఆల్రెడీ జనసేన పార్టీకి కావచ్చు లేదా టీడీపీ పార్టీకి కావచ్చు వీళ్ళందరి మధ్య కొంచెం గ్యాప్ అయితే ఉంది. ఇలాంటి సమయంలో కూడా ఏదైతే ఈ టైంలో ఎవరైతే మనకి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇది సూక్ష్మ దృష్టి కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అటువైపు జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎటువంటి కౌంటర్ ఇవ్వకపోవడం అనేది కనీసం అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలకి కొంచెం నిజమైన మన భావన కలిగేలా అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఆ రెండు పార్టీలు ఏదైనా క్లారిటీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే అంబటి రాంబాబు గారు లేవనెత్తిన అంశానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.